హలో ఫ్రెండ్స్, పూర్వం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సుదర్శనుడు అనే రాజు పాలించేవాడు. అతను చాలా ధర్మపరుడు, ప్రజల మేలు కోరేవాడు. అతని రాజ్యంలో ఒక్క సమస్య ఉండేది. అదేంటంటే ఆ రాజ్యంలో వ్యాపారం, వ్యవసాయం అన్నీ కూడా నష్టాల్లో నడిచేది. ప్రజలు ఎంత కష్టపడినా డబ్బు మాత్రం నిలిచేది కాదు. ఒక్కరోజు రాజు మంత్రులను పిలిచి మన రాజ్యంలోని ఈ పరిస్థితికి కారణమేంటి అని అడిగాడు. అప్పుడు మంత్రులందరూ బాగా చర్చించుకుని, మహారాజా, మన రాజ్యంలో ప్రజలు బుధవారం నాడు పూజలు చెయ్యట్లేదు, బుధవారం వ్రతం చెయ్యట్లేదు, అందుకని మన రాజ్యం పరిస్థితి ఇలా అయ్యింది అని చెప్పారు. అదే సమయంలో ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చారు. మహారాజు ఆ సాధువుని కూడా మంత్రులని అడిగిన అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు సాధువు కూడా మంత్రులు చెప్పినటువంటి సమాధానాన్ని చెప్పాడు. అప్పుడు మహారాజు, మహానుభావ, బుధవారం వ్రతం గురించి నాకు కూడా తెలియదు, దయచేసి దాని గురించి తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, బుధవారం వ్రతం మహత్వం గురించి వివరించే ఒక కథ చెబుతాను వినండి. ప్రాచీన కాలంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. వాడి వద్ద లెక్కలేనంత సంపద మరియు వ్యవసాయ భూమి ఉండేది. ఒకనాడు ఆ వ్యాపారి వ్యాపార నిమిత్తమై పక్క ఊరికి బయలుదేరాడు. అక్కడ పని విజయవంతంగా పూర్తి చేసుకుని తన ఊరికి రావడానికి బయలుదేరాడు. కానీ ఆ ఊరి ప్రజలు, అయ్యా, ఈరోజు బుధవారం, ఇవాళ బయలుదేరకండి, రేపు వెళ్ళండి అని చెప్పారు. బుధవారం ప్రయాణం శుభమా అశుభమా అని ఆ వ్యాపారికి తెలియదు. ఏ రోజు బయలుదేరితే ఏముంది అనుకొని బుధవారం తన ఊరికి బయలుదేరాడు. కానీ దారిలో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సొచ్చింది. ఇంటికి వచ్చాక కూడా రోజు రోజుకి అతడి వ్యాపారం నష్టాల్లో మునిగిపోయింది. ఇక కొద్ది రోజుల్లోనే అతడు పూర్తిగా నిరుపేద అయ్యాడు. ఒకనాడు అతడికి ఒక సాధువు కనిపించాడు. ఆ వ్యాపారి ఏడుస్తూ సాధు దగ్గర అతడి కష్టాన్ని చెప్పుకున్నాడు. అప్పుడు ఆ సాధు వ్యాపారితో ఇలా అన్నాడు, చూడు నాయనా, నువ్వు బుధవారం వ్రతం ఆచరించు, నువ్వు బుధదేవుడిని పూజించు, నీ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పాడు. సాధు చెప్పిన విధంగానే ఆ వ్యాపారి బుధవారం నాడు స్నానం చేసుకుని ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించాడు. పచ్చని రంగు వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణు మరియు బుధదేవుడిని పూజించాడు. తులసి దళాలు ఇంకా పండ్లను నైవేద్యంగా సమర్పించాడు. ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండి బ్రాహ్మణులకు భోజనం పెట్టాడు. కొన్ని నెలల పాటు ప్రతి బుధవారం నాడు ఇలాగే చేశాడు. ఒక్క ఏడాదిలోపే మళ్లీ అతడి వ్యాపారం అభివృద్ధి చెందింది. దానితో పాటు అతడికి బుద్ధి, జ్ఞానం కూడా పెరిగింది. సరి అయిన సమయానికి సరి అయిన నిర్ణయం తీసుకోగల సామర్థ్యం వచ్చింది. ఇంట్లో కూడా ప్రశాంతత ఏర్పడింది. కాబట్టి మహారాజా, ప్రజలు వారంలో సోమ, శుక్ర, శనివారాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బుధవారం కూడా చాలా ముఖ్యమైనదని సాధు మహారాజుకి చెప్పాడు. సాధువు చెప్పిన ఈ కథ విన్న మహారాజు వెంటనే తన రాజ్యంలో కూడా బుధవారం వ్రతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడి రాజ్యంలోని ప్రజలందరికీ బుధవారం వ్రతం నియమాలను బోధించడానికి మరియు దాని ప్రాముఖ్యతను వివరించడానికి కొంతమంది పండితులను నియమించాడు. మహారాజు కూడా స్వయంగా బుధవారం వ్రతం ఆచరించడం ప్రారంభించాడు. దీనితో కొద్ది నెలల్లోనే అతని రాజ్యం మళ్లీ సుభిక్షమైంది. వ్యవసాయం అభివృద్ధి చెందింది. వ్యాపారాలు లాభాలను తెచ్చిపెట్టాయి. ప్రజలు సంపదతో తులతూగారు. ఇదంతా బుధుని అనుగ్రహం వల్లే జరిగిందని, మన రాష్ట్రంలో మరోసారి ఆనందం వెల్లివిరిసిందని మహారాజు ఆనందంగా అందరికీ చెప్పసాగాడు. ఇప్పుడు ఈ పూజ
లేదా వ్రతం చేసే విధానం తెలుసుకుందాం. బుధవారం తెల్లవారుజామున లేచి తలస్నానం చేసుకుని పచ్చని రంగు వస్త్రాలు ధరించాలి. బుధవారం నాడు శ్రీ మహావిష్ణువు మరియు బుద్ధుడిని పూజించాలి. తులసి ఆకులను విష్ణుమూర్తికి అర్పించాలి. ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లను బుధుడికి నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ మహావిష్ణువుకు తీపి పదార్థములను నైవేద్యంగా సమర్పించాలి. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత నేను చెప్పిన ఈ బుధవారం వ్రత మహత్వం తెలిపే కథను వినాలి. తర్వాత బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం చెయ్యాలి. ఇలా కొన్ని నెలలు చేస్తే వివేకం, ఆనందం, జ్ఞానం, ధనం, సమయానికి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. అనారోగ్యం సమస్యలు దూరమవుతాయి. రుణ విముక్తి పొందుతారు. ప్రతి బుధవారం ఇలా చేస్తే బుధుని అనుగ్రహంతో అంతా శుభమే జరుగుతుంది. ఇదండి ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.